నమస్తే. ప్రవీణ్ కంటి మహంతి అనే నేను భారతదేశ సామాన్య పౌరునిగా భారతదేశంలోని ఆర్టికల్ 19(1)A మరియు 19(1)B ప్రకారం గత 18 రోజులుగా మన దేశ విద్యార్థులు ఇప్పటి వరకు ఈ ప్రభుత్వ అసమర్థ పరిపాలన వలన సుమారు 89 నుండి 92 వరకు పరీక్షా పత్రాల పేపర్ లీక్ సంఘటనలు జరిగి లక్షలాది మంది విద్యార్థులపై దుష్ప్రభావం పడగా ఇటీవల జరిగిన నీట్ పరీక్షా పత్రాల లీక్ వలన సుమారు 21 మంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్న నేపథ్యంలో ఇక తట్టుకోలేక వారి ఆవేదనను వ్యక్తపరుస్తూ వీటికి కారణమైన ప్రభుత్వము మరియు ప్రాముఖ్యంగా కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ యొక్క రాజీనామాను కోరుతూ గత నెల 6వ తేదీన ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద ఉన్న ధర్నా చౌక్లో ఒక శాంతియుత నిరసన ప్రదర్శనను ప్రారంభించగా దీనికి దేశవ్యాప్తంగా అనేకుల సంఘీభావంతో పాటు పర్యావరణ శాస్త్రవేత్త అయిన సోనం వాంగ్చుక్ గారికి మరి వారి సంఘీభావం తెలుపుతూ గత 26 రోజులుగా ఆమరణ నిరాహార దీక్ష చేపడితే అప్రజాస్వామికంగా ఆయన్ని బలవంతంగా అక్కడి నుంచి దుప్పట్ల చాటున మరి హాస్పిటల్కి చేర్చి అనవసరమైన అశాంతి వాతావరణాన్ని కేంద్ర ప్రభుత్వమే సృష్టించి మరి దానికి తోడు జూలై 20వ తేదీన జరిగిన శాంతియుత పార్లమెంట్ పాదయాత్రలో అమాయకులు నిరాయుధులైన విద్యార్థులపై అలాగే వారి వృద్ధ తల్లిదండ్రులు వారి అన్నదమ్ముల్లో ఉన్న చిన్న చిన్న పిల్లలు స్త్రీలను కూడా వదలకుండా మరి కొంతమంది ఢిల్లీ పోలీసులు మరియు ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ సిపాయిలు అధిక శాతం వారి ముసుగులో వారి వేషధారణలో కొంతమంది గూండాలను మరి ఈ గూండాలు ఎలా వచ్చారు ఎక్కడి నుంచి వచ్చారో భవిష్యత్తులో బహుశా మనకి తేటతెల్లం అవుతుంది అనుకుంటున్నాను. ప్రభుత్వమే పెట్టించి మరి నిర్దాక్షిణ్యంగా విచక్షణారహితంగా కొట్టించడాన్ని నేనైతే తీవ్రంగా ఖండిస్తున్నాను.